మీ పేరన్నా? నా పేరు అమగో సురేష్ సార్. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్. అవును సార్. ఎక్కడ మండలం ఇదేనా? నారాయణఖేడా లేకపోతే ఇక్కడనే నారాయణఖేడ్ పక్కన కొత్తగా మండలైన నిజాంపేట మండలం సార్. నిజాంపేట? నారాయణఖేడ్ నియోజకవర్గం. నారాయణఖేడ్ నియోజకవర్గం. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, మరి మీకు ఎట్లా ఉంటుంది ఈసారి పరిస్థితి? ఈసారి అయితే బీజేపీనే ఉన్నది సార్. ఎందుకంటే బీజేపీ ఎందుకంటే? బీజేపీ అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా బి పటేల్ ఇప్పుడు కేంద్రం నుంచి మొత్తం పథకాలన్నీ తీసుకొచ్చి బి పటేలే ఇప్పుడు హైవే చూసుకుంటే హైవేలు కానీ ఇప్పుడు ఊర్లో కానీ మొత్తం అంతా చేసింది బి పటేలే. ఇప్పుడు మోడీ సర్కార్ నుంచి కూడా చాలా పథకాలు అమలు వచ్చినాయి. ఆయన గతంలో వచ్చినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన బీజేపీ నుంచి వచ్చిన పథకాల నుంచి కూడా మేమే ఇస్తున్నామని టీఆర్ఎస్ వాళ్ళు పేర్లు ఉత్తగనే ఖాళీ పేర్లు చెప్పుకున్నారు. ఇచ్చింది మాత్రం మోడీనే. ఇప్పుడు చూసుకుంటే అయోధ్యలో కూడా రాముని పేరు అంటే చాలా గొప్పగా అయింది. అవును. ఇప్పుడు సో రామ్ మందిర్ లాంటివి కట్టించారు కాబట్టి రామ్ మందిర్ లాంటివి కూడా కట్టించారు. ఆయన పథకాలు చూసి చాలామంది ఇప్పుడు ఉపాధి హామీలకు వెళ్ళేటోళ్ళకి కానీ హైవేలకు కానీ చిన్న చిన్న రోడ్లు అవి ఉండి ఇంతకుముందు ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఏ ఊర్లకు కానీ సీసీ రోడ్లు చాలా బాగా అయినాయి. మోదీ సర్కార్ని మళ్ళీసారి రావాలని అందరు ప్రజలు కూడా చాలామంది నారాయణఖేడ్లో కానీ చాలామంది అనుకుంటుర్రు. ఈసారి ఖచ్చితంగా ఒక ఇంచుమించు 2-3 లక్షల మెజార్టీతో కూడా ఈసారి బి మరి పటేల్. ఇక్కడ మరి బీబీ పటేల్ ఉన్నారా లేదా మరి ఇప్పుడు సురేష్ ఇప్పుడు సురేష్ శెట్కర్ వాళ్ళు చూసుకుంటే మనకంత ఐడియా కూడా లేదు సార్. బి పాటిల్ అంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు కూడా చేసింది బి పాటిలే. ఆయన బి పాటిల్ చేసింది చాలా గొప్ప పనులు ఉన్నాయి సార్. మంచి అందుకని బీబీ పటేల్ అనుకుంటున్నారు. బి పాటిలే మేమే ప్రజలమే చాలా మంది పోయి సార్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఏదన్నా సమస్య ఉన్నా మిమ్మల్ని అడగటానికి ఉంటుందా? చిన్న చిన్న ఏదైనా సమస్యలు ఉంటే కూడా బి పటేల్ మంచిగా మాట్లాడి పేదోళ్ళకు కూడా చూస్తారు సార్. ఆయన మనసు కూడా చాలా బాగుంది సార్. మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మరి ఆ ఎఫెక్ట్ పడదా మరి? సార్కి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు చాలామంది ఇప్పటి వరకు కూడా చాలా చేస్తామని చెప్పిర్రు. ఇప్పుడు నేనే ఒక ఆటో డ్రైవర్ని ఉన్నా. బస్సులు పెట్టేసి మేము ఆటోలో బతికేటోళ్ళం. ఏమున్నది ఇప్పుడు పెట్టి కూడా ఏం లాభం సార్. ఏదో కూలీ నాలి చేసుకొని రోజు 500 చేసుకునేటోళ్ళం. ఇప్పుడు బస్సులు ఫ్రీ అవుడుతోనే మాకు చాలా ఇబ్బందులు అయింది. మా ఫ్యామిలీలు కూడా మేము చదువుకొని కూడా ఇప్పుడు నేను 10th దాకా చదువుకున్నా. 5-6 సంవత్సరాలు నేను మానేసిన ఆటోనే నడిపిస్తున్నా. అప్పటి నుంచి నా బతికేదో నేను బాగా బతుకుతుండే. కానీ ఇప్పుడు ఇంకొంత అప్పు అడగకుండా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వస్తే ఏదైనా చేస్తుందేమో అనుకున్నాం. కానీ రంగానే మా ఆటోలకు ఆగం పెట్టేసారు. ఆటోలకు ఆగం పెట్టేసారు. మా పరిస్థితులు కూడా చాలా ఘోరమైనవి సార్. పైన మోడీయా మరి రాహుల్ గాంధీ? సార్ మోడీ ఉంటేనే చాలా బాగుంటుంది. మోడీ ఇప్పుడు రాహుల్ గాంధీ మనకి ఇప్పుడు తెలియదు సార్. కానీ మోడీ అంటేనే చాలా పబ్లిక్లో ఉన్న టాక్ కూడా మోడీని ఏడ చూసినా మోడీ సర్కారే సార్. ఇక్కడ మరి బీబీ పటేల్ వస్తుందంట ఇక్కడ. బి పటేల్ ఖచ్చితంగా వస్తారు సార్. బి పటేల్ 100% బి పటేల్ గెలుస్తాడు.